హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బ్లెస్సీ లైఫ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను, అదే మా ఆయన వాళ్ళ ఇంటికి. సో ఇంకా మా ఇల్లు అయితే పచ్చని పొలాల మధ్యలో ఎంత బాగుంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకు ఇక్కడ వెదర్ అంటే చాలా ఇష్టం. ఇంకా చుట్టూ పొలాలు ఎలా ఉంటుందంటే ఇంకా ఇప్పుడే నాటైతే వేసిళ్ళు, చాలా బాగుంది. ఇంకా మా ఇంటి దగ్గర అయితే కొబ్బరి చెట్లు, ఈ లొకేషను, ఇంకా మందార పూలు చూడండి. ఇక్కడ నేను బట్టలు అయితే వాష్ చేస్తున్నా కదా, అదంతా పూదీరనే. చాలా బాగుంటుంది వెదర్ అయితే. మేమైతే సమ్మర్లో అయితే ఇంకా మేము ఇంటికి వచ్చినప్పుడు అయితే బయటనే పడుకునే వాళ్ళము. చల్ల గాలికి అంత బాగుంటుంది. అసలు ఇక్కడున్న గాలి పీల్చుకున్నప్పుడు అయితే అంత స్వచ్ఛంగా మనము ఇట్లా పీల్చుకుంటాము అన్నట్టు అనిపిస్తుంది. అదే మన సిటీలో అయితే పొల్యూషన్ అంతా ఎలా ఉంటుందంటే ఇంకా మొత్తము పొగ, అదే పెట్రోల్ది, డీజిల్, అవన్నీ ఎయిర్ పొల్యూషన్ ఎట్లుంటుందంటే బాగుంటుంది కదా. అదే ఇంటి దగ్గర వాతావరణము గాలి అయితే చాలా స్వచ్ఛంగా చాలా బాగుంటుంది. నేను యాక్చువల్గా ఇంకా ఉదయాన్నే నేను హన్మకొండలోనే ఉంటాను కదా. సో అక్కడైతే ఇంకా మార్నింగ్ లేచి అక్కడ నేను వామప్ చేసి బ్రేక్ఫాస్ట్కి లెమన్ రైస్ కూడా ప్రిపేర్ చేసి లెమన్ రైస్ అయితే తిన్నాము. తిన్న తర్వాత చిన్న పని ఉన్న ఇంకా ఇంటి దగ్గర పని ఉన్నదనేసి ఇంకా ఇంటికైతే వచ్చిన అత్తమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకా మా ఆయననే వచ్చిండు, డ్రాప్ చేసిండు. తనకి కూడా ఇక్కడ హుజరాబాద్ దగ్గర ఏదో పని ఉన్నదంటే తనైతే వెళ్ళిపోయాడు. ఈ బట్టలు అనేవి ఇంకా మావే అండి. ఇంకా నేను ఇంటి దగ్గర జస్ట్ 2 డేసే, మళ్ళీ నాకు ఇంకా ఎక్కువైపోతాయి అనేసి ఇంకా నేనైతే సంచిలో అదే కవర్లో బట్టలు కూడా తీసుకొచ్చాను. ఇక ఇక్కడే వాష్ చేస్తే ఒక పని అయిపోతుంది అనేసి నాకైతే బట్టలు ఒక 4 డేస్ అట్లా 4 డేస్ పట్టిందంటే ఇక నాకు ఎక్కువైపోతే అసలు ఇక కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది పిండడానికి, ఇంకా వాష్ చేయడానికి అనేసి. అందుకనేసి ఎప్పటి బట్టలు అప్పుడే వాష్ చేయడానికైతే నేనైతే ప్రయత్నిస్తాను. కాకపోతే ఇంకా కుదరదు, ఎటైనా బయటికి వెళ్ళాలి, వేరే ఊరికి వెళ్ళాలి అంటే కుదరదు అన్నప్పుడు ఇంకా తప్పదు. అప్పుడైతే ఇంకా ఇక ఉతుకుతాను, కానీ ఎప్పటిదప్పుడు చేసుకుంటే బాగుంటుంది అనేసి నా ఇంటెన్షన్. ఇంకా వెదర్ అయితే చాలా చల్లగా ఉన్నది, అంటే మరీ చల్లగా ఏం లేదు, కాకపోతే ఎండ ఉన్నది. ఇంకా ఇక బట్టలు అయితే ఇక నేను వాష్ చేసిన తర్వాత ఇంకా అక్కడైతే ఆరేస్తున్నాను. ఇక మా అత్తమ్మ ఇక్కడ జామ చెట్లు, మామిడికాయ చెట్టు ఉంటుంది. ఇక తను కొన్ని ఆకులు పడితే తనైతే ఊడుస్తుంది అక్కడ. ఎందుకు తీయత్తమ్మ, నేను ఊడుస్తే తీయి, బట్టలు వాష్ చేసిన తర్వాత కొంచెం టైం ఉంటుంది కదా, సాయంత్రం వరకే నా ఊడుస్తా కదా, ఎందుకు అనేసి అయితే అనుకున్నాను. కాకపోతే ఇక తను ఇక చెప్తే ఇక ఊరుకోదు. ఇంకా వాళ్ళు అంతే కదా, ఇక వాళ్ళకి అసలు కూర్చోబుద్ధి కాదు. ఇక అది చేయాలి ఇది చేయాలి అని ఉంటూనే ఉంటుంది. ఇక చేస్తుంది, మేము చెప్పుతాము, ఎంత చెప్పినా వినది. మా బావ వాళ్ళు కూడా ఎందుకు అనేసి ఇంకా వద్దంటారు, కానీ అసలు వినదు. ఇక బట్టలు అయితే వాష్ చేసిన తర్వాత ఇక తను కూడా అన్నం తినేసి ఇక ఈ షర్ట్ అయితే మా బావదే, తనైతే అది వేసుకున్నది. ఎందుకంటే నేను హెయిర్కి కూడా గోరింటాకు అయితే పెట్టాను. తనకి ఫ్రంట్లో కొంచెం అంటే హెడ్ దగ్గర వైట్ హెయిర్స్ ఉంటాయి కాబట్టి గోరింటాకు అయితే పెట్టాను. పెట్టిన తర్వాత ఇంకా మైదాకు కూడా పెట్టిన, అదే చేతులకు కూడా 2 హ్యాండ్స్కి అయితే పెట్టిన. అసలు చాలా తక్కువనే తీసుకొచ్చిన, ఇంకా ఎక్కువ తీసుకొస్తే బాగుండు అనుకున్నాను. ఇంకా మా బావను తెంపకరమ్మంటే కొంచెమే తీసుకొచ్చిండు. ఎందుకంటే ఇంకా మార్నింగ్ తను కూడా వేరే కాడికి వెళ్ళాలి, అంటే ఫాస్ట్ అంటే తను వేరే కిరాయికి వెళ్ళి వచ్చి నన్ను పికప్ చేసుకున్నాడు అన్నమాట. అట్లా ఇంకా తను కిరాయి ఉన్నదనేసి కొంచెమే తెంపుకొని వచ్చిండు. ఇక మా అత్తమ్మకు ఇక గోరింటాకు ఇట్లా మైదాకు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మనకు మైదాకు అనేది ఒకటి అంటే హెల్త్ పరంగా బాగుంటుంది అంటారు కదా, వేడి తక్కువ చేస్తుంది అండ్ తిమ్మిర్లు కూడా పోతాయి అంటారు. అందుకనేసి ఎక్కువగా పెద్దవాళ్ళు బాగా పెట్టుకుంటారు. నేను ఇంతకుముందు ఇంకా మా ఇంటి దగ్గర నేను పెట్టుకున్నాను, అంటే హన్మకొండలో ఉన్నప్పుడు పెట్టుకున్నాను. కాకపోతే ఇక అప్పుడు అన్నాను, అత్తమ్మ నేనైతే ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా తీసుకొస్తుంది అని. ఇక మా బావకు కూడా నీకు పెడతా పట్టు బావ అంటే, ఇక నేను ఇంకా పెడతా పట్టు కొంచెము చందమామైన పెడతా అంటే ఇక నేను ఇక మళ్ళీ కిరాయి ఉన్నది మళ్ళీ పోవాలి ఏంది అనేసి అంటున్నాడు. ఇక తర్వాత ఇక నేనైతే ఇంకా లెఫ్ట్ హ్యాండ్కి అయితే నేను పెట్టుకున్నాను. మా అత్తమ్మకు పెట్టిన తర్వాత ఇక నేను కూడా లెఫ్ట్ హ్యాండ్కి అయితే పెట్టుకున్నాను. నేను అన్న, బావ ఇప్పుడు నువ్వు ఇప్పుడే పోవు కిరాయికి, నీకు కూడా ఒక హ్యాండ్కి పెడతా పట్టు అంటే అస్సలు పెట్టుకోలేదు. ఇక మా అత్తమ్మ అక్కడైతే కూర్చున్నది. ఇక తర్వాత ఇక మేము అట్లా ముచ్చట్లు పెట్టుకుంటే ఇక
ఇక నేనైతే గోరింటాకైతే పెట్టుకుంటున్నాను. ఇవి మళ్ళీ మనము అదే రేషన్ బియ్యం అంటాము, అదే ఇవి కొంచెం అంత ప్లాస్టిక్ బియ్యం బాగా వస్తున్నాయి, అందుకనేసి ఇట్లా జల్లెడ బట్టి అయితే దీన్ని గాలించడం అన్నారు, అంటే జల్లెడ పట్టడం. ఇట్లా జల్లెడ అయితే పడుతున్నాను. కొంచెం ప్రాక్టీస్ అయింది, నాకు అసలు జల్లెడ పట్టడం రాదు, బట్ కొంచెం ప్రాక్టీస్ అయింది. ఇట్లా తిప్పుతున్నాను, కానీ ఫాస్ట్గా తిప్పాలి. అలా తిప్పుతుంటే మనకి ప్లాస్టిక్ బియ్యం అనేది ఒక దగ్గర వస్తుంది, అప్పుడు వాటిని మనము వేరు చేయొచ్చు. ఇక ఇసుక అనేది ఆ జల్లెడకి ఇక హోల్స్ ఉంటాయి కాబట్టి మనం ఇట్లా అన్నప్పుడు అదే ఇట్లా జల్లెడ పట్టినప్పుడు అయితే ఇసుక అయితే ఇక పోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక పట్ట బియ్యం లేవు కాబట్టి ఈ 3-4 మంత్స్ నుండి అయితే ఈ బియ్యమే మేము యూజ్ చేస్తున్నాము. ఇంకా ఇంటి దగ్గర ఇక మా అత్తమ్మ కూడా గోరింటాకు పెట్టిన తర్వాత ఇక నేను అన్నం తినేసి ఇక ఇదైతే ఫస్ట్ ఇవైతే బియ్యం అయితే జల్లెడైతే పడుతున్నాను. నెక్స్ట్ ఇంటి దగ్గర అయితే కొబ్బరి చెట్టు ఉంది. మా బావనైతే కొబ్బరికాయ కొట్టమంటే కొట్టిండు. ఇట్లా బాగా ఎండిపోయినాయి అసలు. ఇక కొంచెం అంటే పచ్చిగా ఉంటేనే బాగుండు అనిపించింది కొబ్బరి అన్నం చేయడానికి, బట్ ఇంకా ఇట్లయినా పర్వాలేదు అనేసి ఇక కొబ్బరి అయితే మా బావ కొట్టిస్తే ఇక నేనైతే ఇట్లా అసలు ఈ కొడవలి నాకు అలవాటే లేదు కొయ్యడము. ఈలపీట అయితే కొయ్యొచ్చు కానీ కొడవలితోనైతే అసలు అంటే ఇక రాదు. కాకపోతే ఇక ప్లేట్లో పెట్టుకొని ఈ కొబ్బరి ఎండు కొబ్బరి అయితే ఇట్లా కొంచెం బాగా ఎండుగా లేదు, ఒక మీడియంగా అయితే ఉన్నది. ఈ కొబ్బరి అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇంకా మిక్సీ బట్టి కొబ్బరి అన్నం చేద్దామని అయితే ప్రిపేర్ అయినా. ఇక అప్పటికి టైం సాయంత్రం అవుతుంది, 5 అవుతుంది. ఇంకా మామయ్య అంటే మేకల కాడికి వెళ్తాడనమాట. ఇంకా తొందరగా వచ్చేసరికి చెయ్యి అనేసి అయితే అన్నది. వీటైతే నేను మామూలుగా మనము బిర్యానీ చేస్తాం కదా అట్లనే చేశాను. అంటే బిర్యానీ ఆకులు, బగారాకులు, ఆయిల్ వేసిన తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, బగారాకులు, ఇంకా చెక్క, లవంగాలు అవి అయితే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు నూనెలో అయితే వేయించుకున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి, చాలా బాగుంటుంది. మీరు కూడా నచ్చితే చేసుకోండి. ఇక తర్వాత ఈ కొబ్బరి పొడిని కూడా ఇట్లా నూనెలో వేసి కొంచెం ఫ్రై చేశాను. ఇక ఇంటి దగ్గరనే కొబ్బరి ఉంటుంది కదా, స్పెషల్గా మనం నేనైతే షాప్లో కొనుక్కొచ్చి ఏం చేయడం లేదు. ఇంటి దగ్గరనే కొబ్బరి చెట్లు ఉంటాయి కాబట్టి కొబ్బరికాయలు ఇక గాలికి కింద పడతాయి. ఇక అవైతే మేము వెంటనే తీసుకొచ్చి ఒక దగ్గర పెడతాం. ఇట్లా కుదిరినప్పుడైతే నేను ఇట్లా ఇంటికి వచ్చినప్పుడైతే ఖచ్చితంగా ఏదో ఒకటి ఇట్లా స్పెషల్ అయితే చేస్తూ ఉంటాను. ఇక మా ఇంట్లో అందరూ చాలా కొంచెం జాయింట్ ఫ్యామిలీ, అంటే అందరము ఇట్లా ఏమైనా స్పెషల్ ఉన్నప్పుడు అందరం కలిసి చేసుకుంటాం కాబట్టి అత్తమ్మ, మామయ్య, అక్క, ఇంకా బావ అందరం కలిసి ఇక మేమైతే మంచిగా ఇదైతే చేసుకొని అయితే తిన్నాము. మంచిగా టేస్ట్గా భలే ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలు కూడా మంచిగా తింటారు. ఇంకా వాళ్ళకి ఇంకా ఫాస్ట్గా ఇట్లా చేయాలనుకున్నప్పుడు ఇది ఇక డైరెక్ట్ దీనికి కర్రీ కూడా అవసరం లేదు, డైరెక్ట్ తినొచ్చు, మంచిగా ఉంటుంది. కానీ చికెన్ కూర కూడా బాగుంటుంది ఇందులోకి. ఎప్పుడైనా చికెన్ చేసినప్పుడు ఇట్లా కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా నేనైతే సాయంత్రం అయింది కదా, ఇవి ఇంటి దగ్గర పాలే. ఇక పాలైతే ఇక ఫస్ట్ ఇక నేను కాగబెట్టిన తర్వాత ఇక బ్రూ అంటారు కదా, బ్రూ అయితే కలుపుకొని పాలైతే తాగిన. చూడండి పక్కనే ఇట్లా పచ్చని పొలాలు ఉంటుంది, అది చూస్తుంటే మనసు చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇక మా అక్కకు నేను ఇద్దరికి కలిపి ఇంకా కొంచెం వాటర్ ఎక్కువైనామన్నమాట పాలల్లో. ఆల్రెడీ మా అత్తమ్మ కొన్ని వాటర్ పోసిందట, నేను చెంబులో ఉంటాయి అన్నమాట. అంటే చెంబులో మనము పాలు పోసిన తర్వాత మళ్ళీ కొన్ని ఈసరి వాటర్ పోతాం కదా, అట్లా పోసిన ఇక నీళ్ళు అనిపించింది. ఇక నాకు అసలు కొంచెం మంచిగా అనిపించలేదు. ఆ తర్వాత నెక్స్ట్ పాలు తాగిన తర్వాత మళ్ళీ అటుకులు అయితే పోపుకేసాను. ఇంటి దగ్గర అక్క వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు ఉంటారు కదా, ఇట్లా ఈవినింగ్ పూట కొంచెం ఇక పనులకు వెళ్ళి వచ్చి ఇంటి దగ్గర కొంచెం ఫ్రీగా అట్లా ఉన్నప్పుడు ఇట్లా స్నాక్స్ అనేవి తింటారనేసి నేనైతే ఇట్లా అటుకులు అయితే పోపుకేసాను. ఈ అటుకులు అయితే చేస్తుంటే నాకైతే హాస్టల్ లైఫే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇంకా మేమైతే హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇట్లా అటుకులు అయితే పోపుకేసుకొని తీసుకొని అయితే వెళ్ళేవాళ్ళము. మరి మీరు ఎంతమంది ఇట్లా చేసుకునే వాళ్ళు హాస్టల్లో ఎవరైతే ఉన్నారో ఇట్లా తీసుకొని వెళ్ళినారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఆయిల్ వేసిన తర్వాత అయితే పచ్చిమిర్చి, వెల్లిపాయ, కరివేపాకు,
ఇవైతే మంచిగా నూనెలో అయితే గోలించుకోవాలి. కొంచెం పోపు గింజలు, పల్లీలు కూడా వేశాను. ఆల్రెడీ పల్లీలు ఇంతకు ముందే కొంచెం వేంపుకొని పెట్టుకున్నా. తర్వాత డైరెక్ట్ వేస్తే మాడిపోతాయి అనేసి ఇంకా అన్నీ ఫ్రై అవ్వాలంటే ఒక్కొక్కటి అంటే పచ్చిమిర్చి అనేది కొంచెం టైం పడుతుంది. అందుకనేసి నేను పల్లీలు సపరేట్గా అయితే వేంపుకున్నాను. కానీ మళ్ళీ అది అటుకులు అనేది యాడ్ చేసిన తర్వాత నాకైతే ఈ ఆయిల్ ఎంత పోసినా ఇట్లా ఉంటుంది. రైస్ బ్రాన్ ఆయిల్ అయితే యూజ్ చేసినప్పుడు అయితే తక్కువ నూనె పోసినా కానీ మంచిగా ఇట్లా ఎక్కువ అనిపించేది. ఈ ఆయిల్ వేసినప్పుడు అయితే అంటే ఎంత ఎక్కువ పోసినా అస్సలు సరిపోతలేదు. నాకు అర్థమైంది అంటే ఆయిల్ అనేది డిఫరెన్స్. మరీ ఇట్లా ఆయిల్ అందుకే మరీ చేతులకు అంటుకునేటట్టు ఉండద్దు అనేసి ఇంకా కొంచెం నార్మల్గానే కొంచెం పోసి అట్లా పసుపు వేసి అయితే కలిపిన మంచిగా టేస్ట్గా అయితే వచ్చినాయి. అవి ఎక్కడ మాడిపోతాయని ఫస్ట్ అయితే నేను స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా ఇవి అటుకులు అయితే వేసి వాటిని మొత్తం ఇట్లా పసుపు అంతా ఉప్పు అదంతా కారం కాదు పచ్చిమిర్చి అన్నీ వేసినా కదా అవన్నీ పట్టేటట్టు ఇట్లయితే కలుపుకుంటున్నా. ఓకే ఫ్రెండ్స్, ఇక అటుకులు అయితే రెడీ అయిపోయినాయి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి వీడియోలతో నేనైతే మీ ముందుకు వస్తూ ఉంటాను. మీరు ఎంకరేజ్ చేయండి. మంచిగా మీరు ఇచ్చే సపోర్ట్ ద్వారానే నాకైతే నాకు ఇంకా వీడియోస్ చేయాలనిపిస్తుంది కదా. ఎందుకంటే ఈ వీడియోస్ అనేవి నా యొక్క అంటే నేను ఎట్లా చేస్తున్నానని కాదు కానీ నాకు ఒక కాన్ఫిడెంట్ లాగా మంచిగా అనేసి బాగుంటుంది కదా. ఇది కూడా ఒక జాబ్ లాగానే, యూట్యూబ్ ఛానల్ కూడా ఒక జాబ్ లాగానే ఒక టైం టేబుల్ లాగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నారో కూడా స్టార్ట్ చేయండి. కాకపోతే ఇంకా వీడియోస్ తీయాలంటే ఓపిక ఉండాలి. ఎందుకంటే నార్మల్గా వీడియో తీస్తూ ఇట్లా కుకింగ్ చేయాలి, తర్వాత ఎడిటింగ్ చేయాలి, కొంచెం టైము పడుతుంది. కాకపోతే మనకు సక్సెస్ అనేది వస్తుంది కదా. ఎట్లాగో ఆ సక్సెస్ కోసమనైనా మనము చేస్తూ ఉండాలి, బాగుంటుంది. ఎందుకంటే మనకు కూడా కొంచెం బిజీ లైఫ్ లాగా కూడా అనిపిస్తుంది. కానీ నేను కొంచెం బయట కూడా వర్క్ చేసుకుంటున్నా, ఇంట్లో వర్క్ చేసుకుంటున్నా కాబట్టి ఇక ఇంట్లో హౌస్ వైఫ్ వాళ్ళకైతే ఇంకా బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఇంట్లోనే చూసుకున్న వాళ్ళకైతే ఇది యూట్యూబ్ అయితే మంచిగా చేసుకోవచ్చు. కుకింగ్ అయితే కుకింగ్, ఫోక్ అయితే ఫోక్, ఎవరి టాలెంటెడ్ వాళ్ళు చేసుకోవచ్చు. బట్ ఇంకా బయట కూడా పని చూసుకోవడం, ఇంట్లో చూసుకోవడం అయితే కొంచెం ఉంటుంది. కాబట్టి వీక్లీ 2 times అయినా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేయండి. కాకపోతే నాకు కొంచెం టైం ఎక్కువైంది లాంగ్ వీడియో పెట్టడానికి. నేనైతే వీక్లీ 2 videos అయితే పెట్టుకుందామని అయితే ట్రై చేస్తున్నాను. బట్ ఇంకా కొంచెం టైం ఈసారి ఎక్కువైంది. ఎందుకంటే చేయడం మంచిగా నీట్గా చేయాలి కదా. ఇక తర్వాత లాస్ట్గా మళ్ళీ కొంచెం ఆయిల్ పోసి మధ్యలో పసుపు వేసి కలిపిన. ఎందుకంటే చెప్పిన కదా ఫస్టే ఆయిల్ అనేది సరిపోలేదు. పసుపు అడిగో చూడు తెల్లగా కనిపిస్తున్నాయి. ఎంత కలిపినా అట్లనే ఉండే. అందుకనేసి మళ్ళీ ఒకసారి ఆయిల్ వేసి పసుపు వేసి కలుపుతున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.